చదువు కాస్త చేదుగా ఉంటుంది, కానీ దాని నుండి వచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి. ఆ ఫలాల్ని ఆస్వాదించాలని చాలా మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కోసం ప్రిపేర్ అయి కొన్నిసార్లు సరైన గైడెన్స్ లేక ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఐకాన్ ఇండియా వారు ఆన్లైన్ కోర్సును తీసుకొచ్చారు. ఈ యాప్ లో అన్ని సబ్జెక్టులతో కంబైన్డ్ కోర్సుని 1 year వ్యాలిడిటీతో నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో లైవ్ క్లాసెస్ ని మరియు ఎగ్జామ్ సిరీస్ కోర్సుని కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్న వారు కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ తో ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారైపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రమే మంచివారవుతారు. ఇదే లోకం తీరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నేను ఆల్రెడీ ఈ సిరీస్కి సంబంధించిన పార్ట్ 1 వీడియో చేశాను. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, చూడని వారుంటే చూడండి. ఇక అప్పట్లో పులివెందుల్లో సర్పంచ్ పదవికి చాలా పోటీ ఉండేది. ముఖ్యంగా వైఎస్ వెంకటరెడ్డి మొదటి భార్య కొడుకు చినకొండారెడ్డికి, రెండో భార్య కొడుకు రాజారెడ్డికి హోరాహోరీ పోటీ ఉండేది. ఇక ఈ పదవి కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ అవసరమైతే చంపేంత వరకు వెళ్లేవారు. అలా రోజులు గడిచే కొద్దీ 2 కుటుంబాలు 2 వర్గాలుగా మారి అధికారం కోసం అన్నదమ్ములే శత్రువులుగా మారారు. కానీ రాజారెడ్డి దగ్గరున్న డబ్బు పలుకుబడితో రాయలసీమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా మారి భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తూ పవర్ఫుల్ గా ఎదిగాడు. అందుకు తోడు తన కొడుకుల్ని తనలాగే అగ్రెసివ్ గా కూడా పెంచాడు. ఇక అలా తన కొడుకులు రాజారెడ్డికి తోడుగా ఉండడంతో ఎన్ని రోజులని లోకల్ పాలిటిక్స్ చేసేవని దేనికి భయపడకుండా ఉండే తన రెండో కొడుకైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పాలిటిక్స్ లోకి తన వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. ఇక అలా రాజశేఖర్ రెడ్డి తన తండ్రి కళని నెరవేర్చాలని 1975లో తన 25వ ఏటకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ యూత్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే చంద్రబాబు కూడా యువజన కాంగ్రెస్ విభాగంలో పనిచేసేవాడు. ఇక రాజారెడ్డికి తన కొడుకు రాజశేఖర్ రెడ్డిని ఎలాగైనా పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే చేయాలనే ఆశ చాలా ఉండేది. కానీ కాంగ్రెస్ కి చాలా విధేయుడిగా ఉంటూ సీనియర్ లీడర్ అయిన పెంచికల బసిరెడ్డికి తరచూ పులివెందుల నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తూ ప్రోత్సహించేవారు. అలా 3 సార్లు ఇతనే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక అప్పట్లో 1976 వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండడంతో అందులో చేరేందుకు అందరూ ఉత్సాహం చూపించేవారు. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఎక్కువ మంది ఉండడంతో యువకులకి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఛాన్సులు వచ్చేవి కావు. దీంతో యూత్ అంతా పాలిటిక్స్ వైపు మక్కువ చూపించడం తగ్గిస్తున్నారని తెలుసుకున్న ఇందిరాగాంధీ 1977లో యువకులకి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుండి 20% రిజర్వేషన్ ని కేటాయిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇక ఈ విషయం రాజారెడ్డికి తెలియడంతో 1978లో జరగబోయే ఎలక్షన్స్ లో రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకున్నాడు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడగా సీనియర్ లీడర్ అయిన పెంచికల బసిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయంలో చంద్రబాబుకి కూడా చంద్రగిరి నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే రాజారెడ్డి ఆ ఎలక్షన్స్ ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఎలాగైనా తన కొడుకుని గెలిపించుకోవాలనుకున్నాడు. ఇక అందుకు రిగ్గింగ్ పాలిటిక్స్ చేశాడని, తనకున్న బలగంతో జనాలని భయపెట్టి పూర్తి ఓట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చేలా చేశాడని, ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వారిని ఏం చేయడానికైనా రెడీగా ఉండేవారని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక అలా 1978లో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందాడు. మరోవైపు చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో వీరిద్దరూ 1978లో ఎమ్మెల్యేలుగా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఇక అలా ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాలకే రాజారెడ్డి తన కొడుకుని మినిస్టర్ని చేయాలని హైకమాండ్ అడిగినంత డబ్బిచ్చి రాజశేఖర్ రెడ్డిని 1980లో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, 1982లో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పదవిని తీసుకోవడం గమనార్హం. ఇక ఇదిలా ఉన్నప్పుడే జనాలకి సేవ చేయాలని, అవినీతిని అరికట్టే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇక అలా జనాలకి దగ్గర అవ్వాలని చైతన్య రథయాత్రని చేపట్టి ఎన్టీఆర్ గారు 75,000 కిలోమీటర్ల వరకు క్యాంపెయిన్ చేస్తూ జనాలకి దగ్గరయ్యాడు. ఇక అలా 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి విరుద్ధంగా పోటీ చేసిన ఎన్టీఆర్ గారు 294 సీట్లకి 202 సీట్లతో గెలుపొందాడు. ఇక అలా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోగా రాజశేఖర్ రెడ్డి మాత్రం భారీ మెజారిటీతో గెలుపొందాడు. దీంతో ఆటోమేటిక్ గా ఇందిరాగాంధీ కన్ను రాజశేఖర్ రెడ్డి మీద పడింది. అలా రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేసింది. ఇదిలా ఉంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చి
టీడీపీలో చేరి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావుతో రాజశేఖర్ రెడ్డికి ఉన్న మంచి పరిచయం కారణంగా ఎన్టీఆర్ గారు హార్ట్ సర్జరీ కోసం యుఎస్ఏకి వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ని ఉసగొలిపి 1985లో ఎన్టీఆర్ గారి శాసన మండలిని రద్దు చేపించేలా చేసి మధ్యంతర ఎన్నికలు జరిగేలా చేశారని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక అప్పటికే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండడంతో ఆ మధ్యంతర ఎలక్షన్లో తనే సీఎం అవుతాడనుకున్నాడు. కానీ ఆ సమయంలో జనాలకి నాదెండ్ల భాస్కర్ ఎన్టీఆర్ గారికి చేసిన అన్యాయం తెలిసి చెలించిపోయి 202 సీట్లతో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ 50 సీట్లు గెలిచి ఓడిపోవడంతో రాజశేఖర్ రెడ్డిని ప్రెసిడెంట్ పదవి నుండి హైకమాండ్ తీసేసింది. దీంతో 1985 నుండి రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికలకి దూరం పెట్టి లోక్సభ బరిలో దింపింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తన పలుకుబడితో పార్టీలో ఉండే వారిని తన వైపు లాక్కొని హైకమాండ్ మీద తిరుగుబాటు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అప్పటి సీనియర్ లీడర్స్ హైకమాండ్ ని ఉసుగొల్పడంతో అప్పటి నుండి రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర రాజకీయాలకి దూరం పెట్టి కడప నుండి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ఏ పథకాలని ప్రజలకి నెరవేర్చని కారణంగా 1989లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ కి బ్రహ్మరథం పట్టారు. కానీ 1989 నుండి 1994 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ముఖ్యమంత్రులు మారడం గమనార్హం. ఇక అలా ఎలక్షన్స్ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీ మర్రి చెన్నారెడ్డిని ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రకటించింది. ఇదిలా ఉంటే 1990లో హైదరాబాద్ లో జరిగిన మత కల్లోలాల్లో 200 నుండి 300 మంది జనాలు మరణించగా 1000కి పైగా జనాలు గాయపడ్డారు. ఇక ఈ అల్లర్లని కంట్రోల్ చేయడంలో మర్రి చెన్నారెడ్డి ఫెయిల్ అవడంతో 1 ఇయర్లోనే హైకమాండ్ ఇతన్ని సీఎం పదవి నుండి తీసేసి నెడురువల్లి జనార్దన్ రెడ్డిని సీఎంగా నియమించింది. కానీ జనార్దన్ రెడ్డి తను సీఎంగా ఉన్నన్ని రోజులు ఏ ప్రాబ్లం లేకుండా పార్టీలో ఉండాలని, తనంటే గిట్టని వారిని కూడా లోబరుచుకోవాలని, ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి తక్కువ ధరలకిస్తూ లగ్జరీ కార్లని కొనేందుకు బ్యాంక్స్ నుండి లోన్స్ నిప్పిస్తూ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ పర్మిట్స్ ని కూడా ఇస్తూ అవినీతికి పాల్పడ్డాడు. ఇక ఈ విషయం అప్పట్లో మీడియాలో హల్చల్ అవ్వడంతో జనార్దన్ రెడ్డిని సంవత్సరంన్నరలోనే హైకమాండ్ సీఎం పదవి నుండి తీసేసి వేరే క్యాండిడేట్ ని సీఎంగా ఫిక్స్ చేసే ఆలోచనలో పడ్డారు. అలా ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకొని సీఎం అవ్వాలని రాజశేఖర్ రెడ్డి బాగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే తనకి మంచి స్నేహితుడిగా ఉన్న రాజీవ్ గాంధీ 1991 మే 21న బాంబ్ బ్లాస్ట్ లో మరణించడంతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పీఎంగా ఉన్న పివి నరసింహారావు గారి చేతిలోకి వెళ్ళాయి. ఇక అలా రాజశేఖర్ రెడ్డి గురించి మరియు అతని ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసున్న పివి నరసింహారావు గారు రాజశేఖర్ రెడ్డికి సీఎంగా పదవి ఇవ్వకుండా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిని సీఎంగా అపాయింట్ చేశాడు. దీంతో రాజశేఖర్ రెడ్డి తరపున కొంతమంది ఆక్రోశానికి గురై ఒక మీటింగ్లో సీఎం విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతుంటే అతని మీదికి చెప్పుల్ని విసిరి తమ నిరసనని వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే రాజశేఖర్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డి చేసిన సెటిల్మెంట్లు, గొడవలు, హత్యా రాజకీయాల కారణంగా అతని చుట్టూ శత్రువులు తయారయ్యారు. అంతేకాకుండా రాజారెడ్డి చేస్తున్న ఓబులాపురం మైనింగ్ కి పరిటాల రవి అడ్డుగా ఉన్నాడని వైఎస్ రాజారెడ్డి తన ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడంతో ఇది రాజకీయంగా చాలా మలుపుని తీసుకొచ్చింది. ఎందుకంటే అప్పటికే పరిటాల రవి టీడీపీలో ఉండడంతో రాజశేఖర్ రెడ్డి తన తండ్రి ద్వారా టీడీపీకి సేవలు చేస్తున్నాడనే వార్తలు హల్చలయ్యాయి. ఇదిలా ఉంటే రాజారెడ్డికి, పరిటాల రవికి ఆ మైనింగ్ వల్ల గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో పరిటాల రవి రాజారెడ్డి శత్రువులతో కలిసి అతన్ని వేసేయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ గారికి పెరిగిన సన్నిహిత్యం కారణంగా 1993లో ఆమెను పెళ్లి చేసుకొని ఎన్టీఆర్ గారు తన రాజకీయ వారసురాలిగా లక్ష్మీ పార్వతిని తీసుకురావాలనుకున్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారికి విరుద్ధంగా తిరగబడ్డారు. ఇక ఈ గొడవల మధ్య 1994లో జరిగిన ఎలక్షన్స్లో ఎన్టీఆర్ గారు పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అన్ని విషయాల్లో లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో దీన్ని సహించని చంద్రబాబు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తిరుగుబాటు చేసి సీఎం అవ్వడంతో ఎన్టీఆర్ గారు రాజకీయాలకి దూరం అయ్యారు. ఇదిలా ఉంటే 1996 వరకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సోనియా గాంధీ చేతిలోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లో సీఎం అవ్వాలనుకున్నాడు. దీంతో సోనియా గాంధీతో స్నేహంగా ఉంటూ పార్టీకి తన వంతు పనులు చేస్తుండడంతో 1998లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా సోనియా గాంధీ రాజశేఖర్ రెడ్డిని అపాయింట్ చేసింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే తన వాళ్లే తనకి శత్రువులుగా ఉండడం చూసిన రాజశేఖర్ రెడ్డి అటు రాజకీయంగా ఇటు పర్సనల్గా ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని చినకొండారెడ్డి యొక్క మనవరాలైన డాక్టర్ భారతి గారిని తన కొడుకైన జగన్కిచ్చి 1996లో పెళ్లి జరిపించారు. దీంతో ఇకపైన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నారు. ఇదిలా ఉంటే 1998 మే 23న వైఎస్ రాజారెడ్డి తన ఫామ్ హౌస్ నుండి పులివెందులకి తిరిగి వెళ్తున్న సమయంలో
కొంతమంది శత్రువులు తనపై బాంబు దాడి చేయడం జరిగింది. ఇక అందులో రాజారెడ్డితో పాటు 6 మరణించడం జరిగింది. అలా అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డికి అన్ని విధాలుగా తోడు నీడగా ఉన్న తండ్రి మరణించడంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఇక అలా తన తండ్రి లేని లోటుని తమ్ముడైన వివేకానంద రెడ్డి తీర్పిస్తూ అన్న వెంటే ఉంటూ వచ్చాడు. ఇదిలా ఉంటే 1999 ఎన్నికల బరిలో చంద్రబాబు మరియు రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. కానీ ఆ ఎలక్షన్స్ లో చంద్రబాబు బీజేపీతో కూటమిగా చేరాడు. ఎందుకంటే అప్పటి బీజేపీ హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇండియా విన్ అవ్వడంతో పీఎంగా ఉన్న వాజ్పేయి గారికి జనాల్లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో టీడీపీ బీజేపీతో కూటమిగా చేరడం, అంతేకాకుండా చంద్రబాబు హైటెక్ సిటీని కట్టించి హైదరాబాద్ లో కొంతవరకు డెవలప్ చేసి ఉండడంతో ఇలా అన్నీ కలిసి వచ్చి 1999 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు గెలిచి ఓడిపోతే టీడీపీ పార్టీ 180 సీట్లని గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇక ఇలా ఉంటే అవ్వదని ఎన్టీఆర్ గారు చేసిన చైతన్య రథయాత్రలాగే తను కూడా పాదయాత్ర చేయాలని, అప్పుడే జనాలకి దగ్గరవ్వగలమని రాజశేఖర్ రెడ్డి డిసైడ్ అయి 2003లో 15,000 కిలోమీటర్ల పాదయాత్రని 60 రోజుల్లో కంప్లీట్ చేసి 11 డిస్టిక్లో క్యాంపెయిన్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే 2004లో జరిగిన ఎలక్షన్స్ లో ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కూటమిగా చేర్చుకొని ఎలక్షన్స్ బరిలోకి దిగింది. ఇక అలా చంద్రబాబు సిటీ డెవలప్మెంట్ లో పడి రైతుల్ని పట్టించుకోకపోవడంతో 2004 ఎలక్షన్స్ లో టీడీపీ ఓడిపోగా కాంగ్రెస్ పార్టీ 188 సీట్లను గెలిచి రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక అధికారంలోకి వచ్చిన రోజే వ్యవసాయానికి ఉచిత విద్యుత్నిచ్చే ఫైల్ పైన సైన్ చేయడం విశేషం. అలా ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని, రైతులకి రుణమాఫీని కూడా చేశాడు. ఇక అలా చాలా వరకు పథకాల్ని తెచ్చిన ఆ పథకాల పేరుతో స్కాములు కూడా ఎక్కువగానే జరిగాయని, 1,00,000 కోట్ల రూపాయల్ని తన కొడుకు జగన్ నడిపిస్తున్న కంపెనీలో పెట్టుబడిగా పెట్టారని, అంతేకాకుండా కృష్ణపట్నం కంపెనీకి 13,000 ఎకరాల గవర్నమెంట్ భూమిని అమ్మారనే వార్తలు మీడియాలో గట్టిగా వినిపించాయి. ఇదిలా ఉంటే వైజాగ్లోని గంగవరంలో రిలయన్స్ క్రూడ్ ఆయిల్ గ్యాస్ కంపెనీ కోసం గవర్నమెంట్ కొంత భూమిని కేటాయించడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఆ సమయంలో రిలయన్స్ క్రూడ్ ఆయిల్ కంపెనీలో 40% షేర్ కావాలని, లేకుంటే ఇక్కడ బిజినెస్ రన్ చేయలేరని చెప్పడంతో అప్పటికే ముఖేష్ అంబానీకి సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్న సపోర్ట్తో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి పర్సంటేజ్ ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. ఇక అలా ఈ గొడవలు ముదిరి తారాస్థాయికి వెళ్ళాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రజలకి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాల వల్ల 2009లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 156 సీట్లను గెలిచి రెండోసారి సీఎం అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే తన రాజకీయ వారసుడిగా తన కొడుకైన జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని 2009లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కడప నుండి పోటీ చేపించి గెలిపించడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే సీఎం అయ్యాడో 1,00,000 కోట్ల స్కామ్ మరియు 13,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడంపై సిబిఐ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసి అందులో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా చేర్చి ఎంక్వైరీని స్టార్ట్ చేసింది. అంతేకాకుండా హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఒక చర్చిని కట్టించాలని, ఆ చర్చిని తిరుమలలాగే వరల్డ్ వైడ్ ఫేమస్ చేయాలని, దానికి కావలసిన కార్యక్రమాల్ని కూడా స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే మొదటిసారి చేసిన పాదయాత్ర వల్లే 188 సీట్లు వచ్చాయని, కానీ రెండోసారి 155 సీట్లకే పడిపోవడంతో తన సలహాదారుడైన ప్రసాద్ సలహా మేరకు రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఊరూరు వెళ్లి ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ భారీ మెజారిటీతో గెలవచ్చనుకున్నాడు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదటిగా చిత్తూరులోని రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరగా ఉదయం 9:30 గంటలకి వారు వెళ్లిన హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి గారి ఆచూకీ కోసం నల్లమల్ల అడవుల్లో మిలిటరీ పోలీసులు గాలించగా 25 గంటల తర్వాత వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు మరణించారని కన్ఫర్మ్ అయింది. ఇక అలా వైఎస్ఆర్ గారు తమ 60వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. అసలు వైఎస్ఆర్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద 30 కేసులు ఎందుకు వేశారు? ఆంధ్ర లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, ఒకసారి కింద పడి చూడు, నిన్నెత్తడానికి ఒక్క చేయి కూడా ముందుకు రాదు. ఓసారి పైకెగిరి చూడు, లాగి దించేయడానికి 100 చేతులు ముందుకొస్తాయి. ఇది ఫోక్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.